రాజకీయ నాయకులు వాళ్ళ వర్షన్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే విశ్లేషకులుగా మీరెలా చూస్తారు? చట్టసభలకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఒక పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు కావడం, వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా మాకు చట్టబద్ధంగా లేకపోతే మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మేము పెట్టినటువంటి లెటర్కి సమాధానం రాలేదు కాబట్టి మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యల్ని ప్రస్తావించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలకు రాకపోతే ఏంటి దాని అర్థం అంటూ దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారని స్వయంగా స్పీకర్ కూడా వ్యాఖ్యానించినటువంటి తరుణం, అది కూడా చట్టసభలో. ఎలా చూస్తారు మొత్తం అంశాన్ని? పొలిటికల్ థాట్ చర్చా వేదికకు స్వాగతం తెలియజేస్తూ, మిత్రులు చర్చల్లో పాల్గొన్నటువంటి అంశాల మీద లోతుగా వెళ్లకుండా, వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచనము చట్టసభలు అంటే ప్రజా సమస్యలను మొత్తంగా కూడా పరిష్కారాలు చట్టసభల ద్వారా లభిస్తాయి. అది పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర శాసనసభలు కావచ్చు. మొత్తంగా ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉన్నదా లేదా అనేటువంటి అంశం తెలంగాణ రాష్ట్రానికి కాడికి వచ్చినప్పుడు మెజారిటీ అంటే సరైనటువంటి సభ్యులను ఎన్నుకున్నటువంటి ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ కేసీఆర్ చట్టసభల శాసనసభలకు హాజరు కాక ఒక అంశం. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి మెజారిటీ రాలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి చట్టసభలకు శాసనసభకు హాజరు కావట్లేదు అనే చర్చ మరొక. అంటే ఈ రెండు అంశాలను బేరీ చేసుకుంటే అసలు చట్టసభలు ఎందుకున్నాయి? ఎందుకంటే దరిదాపుగా ఎందుకంటే వెనకటి రాజరికాలన్నీ కూలిపోయినాయి, నియంతృత్వ వ్యవస్థలు కూడా కూలిపోయినాయి. ఒక చట్టబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాం, ఆధునిక ప్రజాస్వామ్యం. అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా చట్టసభలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి. అంటే అధికారంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజా ఉపయోగకరంగా లేనప్పుడు వాటి లోపాలను, భూయిష్టతను ప్రజలకు చేరవేర్చి ప్రజా చైతన్యాన్ని కూడగట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అంటే వెరసి ఈ మొత్తాలను మనం చూస్తున్నప్పుడు చట్టసభలలో చాలా మంది గైర్హాజరు అవడం, అటు పార్లమెంటుని రాష్ట్ర శాసనసభల వరకు కూడా మనం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ చాలా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, ప్రధానమైనటువంటి బిల్లుల ఆమోదం కాడికి వచ్చినప్పుడు అటు పార్లమెంటు సమావేశాల్లో కావచ్చు, ఇటు రాజ్యసభ, అటు లోక్సభ ఉమ్మడి సమావేశాలు జరిగినప్పుడు, ఇటు రాష్ట్ర శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు సభ్యులందరూ కూడా గైర్హాజరు కావడం, అదేవిధంగా హాజరైనటువంటి సందర్భంలో కూడా సభాపతి సరైనటువంటి సమయాన్ని ఇవ్వకపోవడం, చర్చల్లో ప్రధానంగా పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించకపోవడం అనేది కొంత అన్డెమోక్రటిక్ ప్రాసెస్ మనకి ఈ ఆధునిక వ్యవస్థలో కనపడుతుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు గతంలో, ఎందుకంటే ఏ చట్టసభ సభ్యులైనా కూడా ప్రజల నుంచి ఒక నిర్దిష్ట కాల పరిమితికి ఎన్నికవుతారు కాబట్టి ఆ నిర్దిష్ట కాల పరిధిలో చట్టాల రూపకల్పనలు జరుగుతున్నప్పుడు ఆ చర్చా కార్యక్రమాల్లో ప్రధానంగా పాల్గొనవలసినటువంటి నేపథ్యం ఉంటుంది. అంటే హాజరు కాకపోతే ఎట్లా నిజంగా కూడా అంటే, నిజంగా ప్రజా విశ్వాసాన్ని ఒక రకంగా కోల్పోయినట్టు. ఒక చట్ట సవరణ, రాజ్యాంగ సవరణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఒక బీయింగ్ ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి వ్యక్తి 5 సంవత్సరాల నిర్దిష్ట కాల పరిమితిలో సుమారుగా ఒక 10 శాసనసభ సమావేశాలు, 12 శాసనసభ సమావేశాలు జరిగితే ఒక్కొక్క శాసనసభ గంట సమయానికి వేతనాన్ని చెల్లిస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. అంటే నియోజకవర్గానికి పరిమితమై ఉండి శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోకుండా ఉండడం అనేది కూడా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు చేయబడ్డాయి. అందుకే శాసనసభ సభ్యులు అనే వాళ్ళు ఖచ్చితంగా నిర్దిష్ట సమయానికి శాసనసభ సమావేశంలో పాల్గొనవలసినటువంటి నేపథ్యం ఉంది. కాకపోతే వెరసి ఏంటంటే ఇవాళ స్పీకర్ వ్యవస్థలు వివాదాస్పదంగా మారిపోతున్నాయి, ప్రతిపక్ష సభ్యులు వివాదాస్పదంగా మారిపోతున్నాయి. నైతిక విలువలు అనేటువంటివి, లేకపోతే మోరల్స్, ప్రిన్సిపల్స్ అనేటువంటి చట్టసభలలో మనం కనపడకుండా పోతాం. వైయక్తిక దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు రికార్డులలో, అంటే ఇంతకుముందు పార్లమెంటేరియన్స్ కావచ్చు, రాష్ట్ర శాసనసభ సభ్యులు కావచ్చు, హుందాగా వ్యవహరించేవాళ్ళు, నైతికంగా మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా డెమోక్రటిక్గా స్పీకర్లు కూడా డెమోక్రటిక్గా ప్రతిపక్ష సభ్యులకు ఒక అవకాశాన్ని కల్పించేవాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఒక చర్చ సాగినప్పుడే
ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి బిల్లులలో ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉన్నట్లయితే, ప్రజలకు అనుకూలంగా ఉన్నట్లయితే అవి ఆ చట్టాలను సవరించి తిరిగి ప్రజా ఉపయోగకరమైనటువంటి చట్టాలను చేసేటువంటి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు ఏమవుతుందంటే మెజారిటీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మెజారిటీలో ఉంటాయి. మెజారిటీ ఉంటేనే అధికారంలోకి వస్తాయి. అవును, కానీ మెజారిటీ ఉంది కదా అని చెప్పి నియంతృత్వంగా చట్టాలను ఏకపక్షంగా ఆమోదిస్తే కూడా అది చట్టవిరుద్ధమే అవుతుంది. ఎందుకంటే ఓఏకి లాంటి ఒక డెమోక్రటిక్ రైటర్ ఏం చెప్తాడంటే, ప్రజాస్వామ్యం కూడా ప్రతిపక్షాల యొక్క సమన్వయం, భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావుండదు. దౌర్భాగ్యం ఏంటంటే 5 ఏళ్ల కాలంలో చట్టసభ అంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీలు అవి ఒక నిరంకుశ పోకడలను తలదిస్తారు. ఎందుకంటే అన్డెమోక్రటిక్ గా చట్టసభల్లో సభ్యులను బహిష్కరించడం, లేకపోతే మార్షల్ చేత గెంటి వేయడం, లేకపోతే చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సరైనటువంటి సమయాన్ని ఇవ్వకపోవడం. ఎందుకంటే చర్చ ఎంత ఒక ప్రజాస్వామ్యయుతంగా సాగితే ఆ బిల్లులో ఉండబడినటువంటి ఒక పారదర్శకత అనేటువంటి ఒక బిల్లులో ఉన్నటువంటి నిగూఢ అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం. ఇవాళ నిజంగా మంచి సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. సభ్యులందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు ప్రజలకు తెలుస్తుంది టెక్నాలజీ వల్ల. చాలా మంది శాసనసభ్యులకైతే చట్టాల గురించి అవగాహన లేదు. శాసనసభలకు ఉన్న అధికారాలు ఏంటి, ఏ చట్టం ఏ హక్కు ప్రకారం మనం ఒక హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చు, లేకపోతే పలానా ప్రశ్నలు అడగవచ్చు, అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు, 0 అవర్ ఏంటి, క్వశ్చన్ అవర్ ఏంటి, లేకపోతే సావధాన తీర్మానం ఏంటి, వాయిదా తీర్మానం ఏంటి, అవిశ్వాస తీర్మానం ఏంటి, ఒక డెమోక్రటిక్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ చట్టసభలకు ఎన్నికవుతారు. రియల్టర్లు, తర్వాత ఒక ధనిక వర్గానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే కేవలం తమ స్వీయ వైయక్తిక వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అందుకే మనం కోరుకునేది ఏంటంటే చట్టసభలు హుందాగా వ్యవహరించాలి. అసభ్యంగా పదజాలాన్ని ఉపయోగించడం కానీ, ప్రతిపక్షాలను ఏం చేస్తున్నాయి చాలా ప్రభుత్వాలు అంటే అధికారంలో ఉండి నియంతృత్వంగా కొనసాగుతున్నాయి. అంటే చట్టసభలో మెజారిటీ ఉందా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది వేరే అంశం. ఇక్కడ కేసీఆర్ అసలు శాసనసభకి హాజరు కావట్లేదు. నువ్వు హాజరుగా నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తొడలు కొడతా ఉన్నారు, జబ్బలు జరుపుతా ఉన్నారు, ఏలులేస్తారా? అంటే ఇది భాష ఒక ప్రజాస్వామిక పార్లమెంటేరియన్ పరిభాష కాదు. ఇక్కడేమో నాకు ప్రతిపక్ష హోదా వస్తే ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు నేను హాజరవుతామని చెప్పేసి ఈ చర్చలు అనేటువంటివి ఖచ్చితంగా చర్చలు జరగాలి. ఇంకోటి ఏంటంటే ఒక శాసనసభ్యుడు శాసనసభకు హాజరు కాకపోతే నిర్దిష్టంగా అతనిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించబడాలి. రెండో అంశం ఏంటంటే స్పీకర్ ఒకే పార్టీకి, ఎందుకంటే వాస్తవంగా స్పీకర్ ఎన్నిక విధానం చూస్తే రాజ్యాంగంలో చెప్పిన 93 ఆర్టికల్ ప్రకారం ఏంటి, స్పీకరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఏ పార్టీలు, ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు వరకు శాసనసభ్యుల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తితో తలలు పట్టుకుంటున్నారు. అంటే రాజ్యాంగ రీత్యా స్పీకర్ ను ఆదేశించేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భం. అంటే స్పీకర్ కూడా హుందాగా ఏకపక్షంగా వ్యవహరించాలనేది, ఏకపక్షంగా కాకుండా సమయాన్ని ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి